దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనని గురించి మనకి తెలియచేసే అతి ఉత్తమ గ్రంథం. మనని గురించి మనం తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞానం అని అంటాం. దాన్ని అది మనకి స్వాధీనమైతే ఆత్మ సాక్షాత్కారము అని అంటాం. ఈ ఆత్మ సాక్షాత్కారం కలగడానికి ముందర మనస్సులో ఆ జ్ఞానం నిండాలి. మనస్సు అనేది ఒక కప్పు లాంటిది. ఆ కప్పులో జ్ఞానం అనే నీరు పూర్తిగా నిండితే, ఆ నిండినది కదలకుండా నిలకడగా ఉంటే దానికి సమాధి అని పేరు పెట్టారు. ధీ అంటే జ్ఞానము చేరి ఉండుట. అది ఆ అంటే నిండుగా చేరి ఉండుట. సం కదలకుండా ఉండుట. గ్లాసులో నీళ్ళు పోసినప్పుడు మనం డీప్ ఫ్రీజర్లో పెడితే దాంట్లోనే గడ్డ కట్టేస్తే చూడండి, నిండుగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. దాన్ని ఎడి తిప్పినా ఏం చేసినా ఏమవ్వదు కదా. దీన్ని ఒక రంగ సమాధి అని అనుకోండి. ఆ పెట్టినటువంటి స్టీల్ గ్లాసో, ప్లాస్టిక్ గ్లాసో, గాజు గ్లాసో, వాట్ ఎవర్ ద గ్లాస్ మేబీ, అది మనం మనస్సు అని అనుకుందాం. దాంట్లో మనం పెద్దల ద్వారా, గ్రంథాల్లోంచి, శాస్త్రాల్లోంచి నిర్ణయం చేసి ఇచ్చిన జ్ఞానం ఉంటుందే, ఆ జ్ఞానం అనేటటువంటిది నీరు. ఇది దాంట్లో మనం నింపాలి. సగం సగం కాదు, ఆది కావాలి. మామూలుగా ఆది అంటే రోగం అండి. కానీ ఇది ఆది ఉత్త ఆది కాకూడదు. ఇది జ్ఞానాన్ని పూర్తిగా మనకు నింపాలి. ఆ నింపింది ఎట్లా ఉండాలి? కదలకుండా ఉండేట్టు చేయాలి. అది సం కూడా కావాలి. సం ఆ ధీ, కదలకుండా నిండుగా దాంట్లో గ్లాసులో చేరి ఉండుట. ఈ మనస్సు అనేటటువంటి గ్లాసులో కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా నిండి నిలకడగా ఉండగలుగుట. నిలకడగా ఉండేంతవరకు సాధన చేయాలి. నీరు గడ్డ కట్టేంతవరకు డీప్ ఫ్రీజర్లో ఎట్లాగైతే మనం దాన్ని సాధన చేస్తూ, అది కూడా సాధనే కదా, దాంట్లో పెట్టడం, అంతవరకు కదలకుండా ఉంచడం. అందులో ప్రతివాడు వచ్చి తలుపు తీసి కట్టిందా లేదా, తీసి కట్టిందా లేదా, మళ్ళీ తీసి కట్టిందా లేదా, అలా ఉండకూడదు కదా. కొంతకాలం వేస్తే అదే వేసి దాంట్లో అలాంటి పెట్టాలి. అలా యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. 20వ శ్లోకం. యత్ర, ఏ పొందవలసినటువంటి లక్ష్యం విషయంలో,
మనకి లక్ష్యం ఏమిటనుకున్నాం? పొందాల్సింది ఆత్మని గురించినటువంటి సాక్షాత్కారం. ఆత్మ విషయంలో అందాం. ఉపరమతే చిత్తం, దాని యందే ఉపరమించుట అంటే ఇంక దాంట్లోకి ఒకసారి చేరితే ఇక కదలకుండా ఉండిపోగలుగుట. ఇంకా అది తప్ప మరొకటి దాని ఆలోచనల్లోకి రాకుండా ఉండగలుగుట, అందులో పూర్తిగా విశ్రమించుట. యత్ర ఉపరమతే చిత్తం, మనస్సు ఎక్కడ ఏ ఆత్మయందు చేరిన తర్వాత ఇక ఇతరమైనటువంటిది ఏది ఆలోచనలో కూడా రాకుండా ఉంచగలుగుతుందో, దేనివల్ల? నిరుద్ధం యోగ సేవయా, తను చేసేటటువంటి సాధనా ప్రభావం చేత. మిగతా వాటన్నిటినీ కూడా నిరుద్ధం ఆపగలిగింది, అన్నిటినీ మొత్తం నిలకడగా ఉండేటట్టుగా చేయగలిగింది. మిగతావేవి ఇంకక్కడ ప్రవేశానికి అర్హత లేకుండా చేయగలిగింది. నిరుద్ధం యోగ సేవయా, అది పరిపూర్ణంగా మొత్తం అక్కడి నుంచి నిరోధించాలి, అన్నిటి నుంచి నిరోధించాలి. రెండు రకాల దాంట్లో మళ్ళీ ఒకటి పూర్తిగా అంటే మళ్ళీ సగం సగం దాన్ని మళ్ళీ చూడడం కాకూడదండి, పూర్తిగా కావాలి. అది కేవలం ఆత్మయందు మాత్రమే ఉండాలి, మళ్ళీ ఆత్మని ఇతరమైన వాటిని కూడా కాకూడదు. కనుక నిరుద్ధం, రుద్ధం నిరుద్ధం రెండు ఉన్నాయి దాంట్లో. చేత నిరుద్ధం దేని ప్రభావం చేత? యోగ సేవయా, తను చేసేటటువంటి గతంలో ఆహారము తిష్ట ఇవి రెండు చెప్పాడే, వాటి వల్ల అది ఎప్పుడైతే మిగతా వాటిని దూరం చేయగలిగిందో, అంతేకాదు యత్ర చైవాత్మనాత్మానం యత్ర చ, మళ్ళీ ఇప్పుడు అది చేసే అభ్యాసంలో వీడికి రుచి కలగలేదనుకోండి, ఏదో బలవంతంగా చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తామండి, ఆయన చెప్పాడు కదా చేస్తున్నాను అని ఇష్టం లేకుండానో ఏడుస్తూనో నిర్బంధంతోటో చేసేటటువంటిది కాకూడదు సాధన. యత్ర చ, ఆ చేసేటటువంటి సాధనలో కూడా ఆత్మనా ఆత్మానం పశ్యన్, ఆత్మనా తన మనస్సు, ఈ మనస్సుతో ఆత్మానం పశ్యన్, ఆ జీవుని గురించి తెలుసుకున్నప్పుడు, వాని గురించి స్మరించినప్పుడు, వాణ్ణి చూచినప్పుడు, వాణ్ణి చూస్తూ అంటే దర్శన సమానాకారముగా వీడు భావిస్తూ, చూడడం అంటే ఇంకా వీడికి కనిపించలేదు కదా, తానంటే ఏమిటో ఇంకా వీడికి స్పష్టం కాలేదు, ఇప్పుడు సాధనా దశలో ఉన్నాడు. కానీ ఈ సాధన ఎట్లా సాగాలది? దర్శన సమానాకారముగా సాగవలెను. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, మనం మామిడి పండుని గురించి ఆలోచిస్తున్నాడు అని అంటే, ఆ మామిడి పండు ఎదురుకుండా ఉంటే ఎంత క్లారిటీ ఉంటుందో వీడికి, దాని రంగు, దాని రూపం, దాని రుచి, దాని యొక్క ఆ పైన ముచ్చిక ఏదో అంటారు కదా, ఆ ముచ్చిక, దాని తొక్క, వీటన్నిటి గురించి ఒక స్పష్టత ఉంటుంది చూడండి. వాడు ఆలోచించుకుంటుంటే వాటి ఎందు ఉండేటువంటి ఆ రుచి చేత వీడికి అది అబ్బా 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 అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఆలోచిస్తుంటే వాడిలో దాని ఎందు ఉండేటటువంటి ఆ రుచి మరింత పెరుగుతున్నట్టుగా వీడు ఆత్మవిషయకమైనటువంటి ఆలోచన వీడు చేసేటప్పుడు కూడా అది ఎదురుకుండా ఉన్నంత స్పష్టత వీడికి ధ్యానంలో ఏర్పడాలి. ఇప్పుడు మనం చూడండి, ఒక దూరంగా ఉండేటటువంటి ఒక పిల్లవాడి గురించి అమ్మ ఆలోచిస్తోంది అనుకోండి. ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది? మా పిల్లవాడు, వాడు ఇలా వస్తాడు, వాడు ఇలా మాట్లాడతాడు, ఇలా తింటాడు, ఇలా ఉంటాడు, ఇలా పంటాడు, ఇవన్నీ అనుకుంటుంటే ఆ పిల్లవాడు ఎదురకుండా ఆడుతున్నట్టు, నడుస్తున్నట్టు, ఎవడైనా వచ్చి టక్కుమని నాకు అలా చేయి వేస్తే అరే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇది భావన అతిశయం చేత ఎదురకుండా కనిపిస్తున్నంత క్లారిటీ ఉంటుంది. ఏమంటారు దాన్ని? ప్రత్యక్ష సమాన ఆకారం. ప్రత్యక్షం కాదు,
అలానే పరోక్షము కాదు అది. కానీ ప్రత్యక్షము వల్లే అది కూడా వీడికి అంత స్పష్టంగా ఉంది అని అర్థం. దీన్నే దర్శన సమానాకారం అని కూడా అంటుంటారనమాట. ఇలాగ వాడికి కనిపించేటంతగా దాని యందు వీడికి నిలకడ కావాలి. అంచేత వీడు ఆత్మానం పశ్యన్, వీడు దాన్ని ఎదురకుండా చూస్తున్నంతగా వీడు భావిస్తూ ఉంటే అప్పుడు వీడికి ఏమనిపించాలి? ఇది నాకు చాలా ఇష్టమైనది అని అనిపించాలి, ఇది నాకు బాగా నచ్చినది అని అనిపించాలి. ఇంక ఇతరమైంది ఈ నచ్చినది ఒకటి నా దగ్గర ఉన్నప్పుడు ఇంక ఏదొచ్చినా వాడికి అది అక్కర్లేదు, వాడికి అని అనిపించాలి. చూడండి, ఒకటి పాయసం ఇష్టం అనుకోండి, మీరు పట్టుకొచ్చి 2 వడలు ఇస్తా అన్నా నాకు అక్కర్లేదంటాడు. వాడు పట్టుకొచ్చి ఏదో కాస్త జంతికీలు ఇస్తామన్నా నాకు అక్కర్లేదంటాడు. వాడు ఇంకోటి ఏదో పట్టుకొచ్చినా నాకు అక్కర్లేదంటాడు. వాడికి అది ఉంటే వాడికి చాలు, మొత్తం అన్నీ ఉన్నట్టే. ఇంక మొత్తం దాంతో ఆ భోజనం మొదటి నుంచి చివరి దాకా మొత్తం వాడు నడిపేస్తాడు. వాడు దాని అందే వాడికి తుష్టి, ఆనందము అనేది కలిగింది కనుక. అలాగే వీడు పశ్యన్ ఆత్మని తుష్యతి, ఆత్మ విషయకమైనటువంటిది ఏది వీడికి విన్నా కన్నా అనుకున్నా వీడికి తుష్యతి, వీడికి ఆనందం కలగాలి. ఇది చాలా ప్రధానం అండి. ఏదైనా సాధన చేసేటప్పుడు ఎవడో ఏదో చెప్తున్నాడు కదండి, ఏం చేస్తాం అని ఏదో ప్రవాహించే నీళ్ళల్లో ఒక వస్తువు పడింది అనుకోండి, నీటి ప్రవాహంతో అది కూడా దానికి తగ్గట్టుగా కొట్టుకుపోతూ ఉంటుంది. అది అలాగా ఏదో నలుగురు చేస్తున్నారు కనుక సరే నేను కూడా ఏదో గుంపులో గోవిందాలాగా చేసుకుంటూ పోయే స్థితి కాకూడదు. ఎవడో నిర్బంధిస్తున్నాడు కదా అని చేసేది కాకూడదు. కొంతకాలం దానికి సాధన కావాలి. ఇప్పుడు గానిగెద్దు ఉంటుంది చూసారండి, మొట్టమొదటి దానికి అలవాటు చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఆ వ్యక్తి. దానికి ఆ మెడకి కట్టి గంట పెట్టి దాని కళ్ళు కప్పి దాన్ని చుట్టూ తిరుగుతూ ఉండేట్టుగా చేయడం అంటే ఇనీషియల్గా అది కొంత మొండికేస్తూ ఉంటుంది. కానీ కొంతకాలం అలవాటు అయిన తర్వాత ఆ టైం అయ్యి దాని అక్కడి నుంచి ఆ పాక గోశాలలోంచి వదిలిపెట్టగానే ఆటోమేటిక్గా వచ్చి అక్కడ నిలబడుతుందండి. కట్టడమే దానికి చేసే పని. అంటే దానికి అది అలవాటైంది కనుక అక్కడికి వచ్చి సహజంగానే అది నిలబడుతుంది తప్ప వీడేదో దాన్ని బలవంతంగా తోలుకు రావాల్సి, మొదట్లో అయితే తోలుకు రావడం తప్పనిసరి. కానీ ఒకసారి అలవాటైతే ఇంకా దానికి అవసరం. దాని పరివారంతో మళ్ళీ దానికి కలిసింది అని అంటే మాత్రం మళ్ళీ అడిపోతుంది, మళ్ళీ ఆ ప్రవాహంలో మళ్ళీ కొట్టుకుపోతుందండి. సర్కస్ మనం చూసుంటాం. ఆ సర్కస్లో ఎలుగుబంట్లని, సింహాలని, పులుల్ని, వాటిని కూడా అక్కడ దాంట్లో కొన్ని చోట్ల ఆడిస్తూ ఉంటారు. ఆడించేటప్పుడు వాడు వచ్చేలాగా రింగ్ పట్టుకుంటే అది వచ్చి టక్కని దాంట్లో చాలా దూకేసాడు, పక్క వచ్చేస్తుంది. అదే అక్కడ సైకిల్ పట్టుకొచ్చి పెడతాడు ఎలుగుబంటి, టక్కున సైకిల్ ఎక్కి కూర్చుని దాన్ని తొక్కడం ప్రారంభిస్తుంది. మామూలుగా ఎలుగుబంటి అలా సైకిల్ తొక్కుతుంది ఏమిటండి, కానీ దానికి అది అలవాటు చేయాలంటే వాడు ఎంత సాధన చేసి ఉంటారని కథలు. సాధన చేసిన ప్రభావం చేత దానికి పట్టుకొచ్చి ఆ సైకిల్ చూపించగానే అక్కడ వాడి దాంట్లో పెట్టి వాడి ఇంకో 2 చేతుల్లో ఒక చిన్న కొరడా లాంటిది కూడా ఉంటుంది ఒకటి. ఎప్పుడైనా కాస్త మొండికేస్తే దానికి మీద ఒకసారి జుళిపించడానికి వీలుగాను. అలాంటి కొట్టడు, కానీ ఒకసారి అని ఒక చప్పుడు చేస్తాడండి. ఆ చప్పుడికి భయపడేది మళ్ళీ దానికి ఎక్కుతూ ఉంటుంది. కొట్టడం ఒకసారి అలవాటు చేసాడు అనుకోండి, 1-2 దెబ్బలు తిన్న తర్వాత ఇంకా దెబ్బలు కేల్చేది. అంచేత వాడు కొట్టడు వాడు దానికి, కానీ సాధన చేయించాడు, దాని చేత అలవాటు చేయించాడు. ఆటోమేటిక్గా వచ్చి అక్కడ దాంట్లో కూర్చుంటుంది. అలాగే ఒక స్టూల్ వేస్తాడు సింహం దగ్గరికి, దాని బోన్లోంచి బయటికి తీస్తాడు, చేతిలో కొరడా కూడా ఉంటుంది వాడికి. అంతే, వెంటనే ఆ స్టూల్ పెట్టగానే వచ్చి వెనకాత 2 కాళ్ళు ముందు కాళ్ళు ముడుచుకుని దాని మీద ఎక్కి కూర్చుంటుంది. అది మామూలుగా అయితే అలా కూర్చుంటుందా? మామూలు సింహం అయితే వచ్చి అమాంతం మీద పడి ప్రాణం తీసేదండి. సో దానికి ఒక సాధన, ఒక అలవాటు. ఎంత అలవాటు అయిపోయిందంటే దానికి ఆ బౌన్లోంచి నేరుగా అక్కడ తీసుకొచ్చి అక్కడ చుట్టూ మొత్తం అంతా గ్యాలరీస్లో జనం కూర్చుని ఉంటారు, మధ్యలో వాడు ఒక్కడే ఉంటాడు. వాడు
కానీ చేతిలో ఆ ముళ్ళ కర్ర మాత్రం వాడికి ఉంటుంది. వాడికి తీసుకొస్తాడు. కమ్ ఆన్ మిస్టర్ నాని అంటాడు. ఎక్కి కూర్చుంటోంది కదా అని ఎప్పుడైనా దాని మీద కాస్త శ్రద్ధ లేకుండా ఉన్నాడు అని అనుకోండి, దాని మీద కాస్త ప్రమత్తతతోటి ఉన్నాడు అని అనుకోండి. ప్రమత్తతో అంటే కాస్త దాని మీద దృష్టి పెట్టకుండా అప్రమత్తంగా లేడు అని అనుకోండి, బస్ వాడిని మింగేస్తుంది, మిగతా వాడిని మింగేస్తుంది. ఈ మధ్యన మనం కొన్ని సన్నివేశాల గురించి వింటున్నాం. ఏనుగులు ముఖ్యంగా అక్కడక్కడ పట్టుకొచ్చి పెంచే పెంపుడు ఏనుగులు కూడా బాగా ఉంటున్నాయి, బాగా చేస్తున్నాయి, బాగా వింటున్నాయి అని అనుకునేటువంటి ఏనుగు కూడా ఆ మావటి వాడు పక్కన నిలబడితే వాడిని అమాంతం కిందకేసి తొండంతో కింద పారేసి కాలుతోటి తొక్కి వాడిని పచ్చడి చేసి పారేసి తొక్క ముక్కలాగా చేసి టక్కుమని విసిరేసిన సన్నివేశాలు కూడా ఈ మధ్యన కొన్ని మనం పేపర్లోనో లేకపోతే ఇతర మీడియాస్లోనో మనం గమనిస్తున్నాం. అంటే ఏ మాత్రం కాస్త అజాగ్రత్తగా ఉన్నా అది మళ్ళీ వెంటనే తనకి అలవాటైనటువంటి మార్గంలోకి పోవడానికి సిద్ధపడుతూనే ఉంటుంది. ఎప్పుడు దాని విషయం జాగరూకత కలిగి ఉండాలి. జాగరూకతతోటి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే, అలర్ట్గా ఉండి దాన్ని కంట్రోల్ చేస్తుంటే, నువ్వు చెప్పక్కర్లేకుండా దాని పని ఏదో చేసుకు వెళ్ళిపోతూ ఉండేట్టుగా ఉంటుంది. అది ఇక్కడికి నడువు అంటే నడుస్తుంది. మీతో చుట్టూ దానికి మంటలు పెట్టి ఒక పెద్ద రింగు పెట్టి ఆ రింగులోకి దూకు అని అంటే సర్రమాని వచ్చి దాంట్లో నుంచి ఇటు నుంచి అటుపక్కకి అమాంతం దూకుతుందండి. చాలా జాగ్రత్తగా చేస్తుంది ఆ పని. అభ్యాసం మొదట్లో అభ్యాసం అలా ఉంటుంది. చిన్నపిల్లలకి చూడండి, ఈ రోల్ కోస్టర్ లాంటివి ఉంటాయి, అలా కొన్ని రైడింగ్స్ ఉంటాయి. అలా తల కింద తిరిగేవి, వెళ్ళకిలా పడేవి, ఇంకోటి కింద నుంచి వెళ్ళిపోయేవి, అలా పైనుంచి కిందకి దిగుతున్నట్టుగా ఉండేవి. ఇలాంటివి మొదట్లో చిన్నపిల్లలకి అట్లాంటివి చూపిస్తే అమ్మో వద్దు అని అంటారు. చిన్నపిల్లలే కాదు మన లాంటి వాళ్ళమైనా అనుకోండి, మొట్టమొదటి అబ్బబ్బా నాకు అది వద్దు అని 1, 2, 3 సార్లు దాంట్లో ఒకసారి తిరిగాడు అనుకోండి, ఇంకా తిరిగిన తర్వాత మీకు చెప్పక్కర్లేదు. ఆ పిల్లలు అక్కడ దాకా వచ్చామంటే రా 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 అని మనని చెయ్యి పట్టుకుని లాక్కుపోతారు దాని దగ్గరికి. దాంట్లో వాళ్ళకి ఎక్కించేంతవరకు వాళ్ళు ఒప్పుకోరు. ఇది మనం పిల్లల దగ్గర చూస్తాం. మనస్సు అనేటటువంటి ఒక పిల్లవాడికి మొదట అలవాటు చేయడానికి నువ్వు ఆత్మదృష్టి, ఆత్మవైపు ప్రయాణం, దీన్ని మొట్టమొదటి కలిగించాలి అని అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి తెలియని ఫీల్డ్ అది. తెలిసిన ఫీల్డ్ అంతా బయట ఫీల్డ్ కనుక బయట ఫీల్డ్తోటే ఎప్పుడు పరిచయాలు, ఎప్పుడు అలవాట్లు దాంతో ఉండేటప్పటికీ నువ్వు ఎప్పుడైనా లోపలికి దాన్ని ఒకసారి మరల్చి వీటి యందు నువ్వు ప్రవర్తించాలి అని అంటే అవేమిటో అంతా ఇబ్బందికరం అనేది అనిపిస్తుంది. కానీ కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత నువ్వు చెప్పకుండానే నేరుగా అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా, ఆ టైం అయిందంటే నేరుగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే నిలబడుతున్నాయి. ఇలాగా అభ్యాసం మన మనస్సుకి లోపల ఆత్మవైపు మనం నడిచేటట్లుగా చేసే సాధన చేయాలి. అది పశ్యన్ ఆత్మని తుష్యతి దాకా తీసుకువెళ్ళాలండి. అది ఆత్మని చూసి ఆనందించగలిగి. మామూలుగా అయితే ఇద్దరికి ఏంటి, ఆత్మని చూసి ఆనందం ఉండదండి. దాన్ని ఆత్మ గురించి చెప్పగానే ఆవులింతలు ప్రారంభమవుతాయి, లేకపోతే అప్పుడే నిద్ర రావడం ప్రారంభిస్తుందండి. ఆత్మ గురించి ప్రారంభించాలంటే నిద్ర ప్రారంభం. అదే మళ్ళీ ఒక టీవీ సినిమా పెట్టండి, లేదా అదే ఇంకొకటి ఏదో పెద్ద ఏదో ఒక మ్యూజిక్ పెట్టండి, లేకపోతే మరొకటి ఏదో పెట్టండి, ఒక గేమ్ పెట్టండి, వెంటనే మొత్తం అంతా అలర్ట్ అయిపోతారు. అలవాటైనది ఇది. దీంట్లోంచి వచ్చే నిద్ర కూడా పోయి దాని విషయాల్లో అలా చేతులు కట్టుకుని ఏకాగ్రత చోటు చూసే స్థితి ఎలా కలుగుతుందో ఒక భౌతికమైనటువంటి విషయాల్లో ఈ స్థితి నీకు లోపల ఉండేటువంటి నీ విషయంలో, ఆత్మ విషయంలో కలిగేటట్టుగా చెయ్యగలగాలి. అయితే ఇది ఒక మెట్టు మాత్రమే. అది వేళం దాన్ని స్మరించుకోవడం చాలదు మనకి, ఉపరమతే దాకా కావాలండి. దాని యందు అది పూర్తిగా ఆసక్తమైపోయి
ఇంకా ఎటూ కదలనేటువంటి స్థితి దాంట్లో ఏర్పడేటట్లుగా సాగాలి. యత్ర చైవ ఆత్మానాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఆత్మని, ఆత్మ విషయములో మనస్సు తుష్యతి, ఆనందించగలిగేటట్లుగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఆత్మయందే ఉపరతి ఏర్పడాలి, ఉపరమము దాని యందు కలగాలి. ఉపరమం అంటే ఇంక మిగతా దేన్ని నివ్వనటువంటి విషయం దానికి కావాలి. ఆళ్వారు అంటారండి, నమ్మాళ్వారు అని మన ఆళ్వార్లో మహానుభావులు ఒక ఆయన, పెద్ద ఆయన తన మనస్సును గురించి చెప్పుకుంటూ అంటారండి, నేను ఈ మనస్సుని మొట్టమొదట అసలు దేవుడి గురించి స్మరించద్దు అన్నానండి. కానీ ఇప్పుడు అది ఏ స్థితికి వచ్చిందంటే దానికి సిగ్గు బొగ్గు కూడా లేకుండా నేను వద్దన్నప్పటికీ వెళ్ళి ఇంకా అక్కడ తప్ప ఇంకొక కూర్చోనేటువంటి స్థితి వచ్చేసిందండి. దానికి నలుగురు నిందిస్తున్నప్పటికీ కూడా కేర్ చేయనటువంటి స్థితి దానికి వచ్చేసింది. తన మనస్సును గురించి చెప్పుకుంటారు. ఆళ్వారు తమనే ఒక నాయికగా భావన చేసినప్పుడు, నాయిక తల్లిగా తమని భావన చేసుకుని, ఆళ్వార్లో అద్భుతమైన భావనలండి. ఒకటి తమ యొక్క స్థితిని తాము మారిపోయి ఒక నాయికగా, భగవంతుడిని ఒక నాయకుడిగా అందరు భావించుకుంటారు. ఆ తర్వాత రెండవ స్టెప్ అన్నమాట, రెండవ లెవెల్, ఆ నాయికని అలాగ పడిపోయినటువంటి ఏదో తన యొక్క నాయకుడిని తలుచుకుంటూ తాను సర్వము కోల్పోయినటువంటి ఒక నాయికని చూసి ఆ నాయిక తల్లి పడే బాధ ఎలా ఉంటుందో అలా కొన్ని పాటలు పాడతారు. ఆ నాయికని చూసి నాయక తల్లి పడే భావనని గుర్తించి ఆ తల్లి గారితో ఉండేటటువంటి నాయకతోటి పరిచయం బాగా కలిగినటువంటి ఒక చెలికత్తె ఎట్లా మాట్లాడుతుందో అట్లా ఒక లెవెల్లో మాట్లాడతారండి. అంటే తమని తాము మరిచిపోయి ఒక లెవెల్, తల్లిగా ఒక లెవెల్, చెలికత్తెగా ఒక లెవెల్, ఆ తల్లినో చెలికత్తెనో చూస్తూ వాళ్ళతో మాట్లాడే మరొక వ్యక్తిగా ఒక లెవెల్, ఇలాగా వారిలో ఉండేటువంటి ఆ భావన అత్యద్భుతంగా మనకి అనిపిస్తుంది అన్నమాట. వారి ప్రబంధాల్లో ఒక చోట వారు అంటారు అట్లాగా, మా అమ్మాయి అసలు ఇంకా వద్దన్న అటే పరిగెట్టుకుపోతుంది తొలవిల్లి మంగళ క్షేత్రాన్ని గురించి చెబుతూ, వద్దన్నప్పటికీ అక్కడ వెళ్ళిపోతుంది. నలుగురు చూసి నవ్వుతారే అన్న వినిపించుకోవట్లేదండి. ఊరవర్ కవ్వై ఎరువిట్టు అంటారు. ఊళ్ళో వాళ్ళంతా కూర్చుని తిడుతుంటే అదే ఒక మొక్కకి ఎరువేస్తే మరింత బాగా ఎలా పెరిగిపోతూ ఉంటుందో అలాగే మా అమ్మాయికి మిగతా వాళ్ళంతా కలిసి చేసే నింద అదే ఒక పెద్ద ఎరువైపోయి దాంతో మరింత అతి పిచ్చి అయిపోయిందని అనుకోండి మా అమ్మాయి అని అంటూ తన కుమార్తె యొక్క దశని చూసి తల్లి పొందేటటువంటి ఒక అనుభూతిగా వారు చెప్తారు భగవంతుడి విషయంలో. ఇట్లా మనస్సు భగవంతుడి విషయంలో ప్రవర్తించాలని వారంటారు. ఇక్కడ భగవద్గీతలో ఆ మనస్సు ఆత్మ విషయంలో ప్రవర్తించాలి అని అంటారు. అది ఆత్మ పరమాత్మ అనే విషయం పక్కన పెడితే లక్ష్యంగా పెట్టుకున్న దాని విషయంలో అది ఉండాల్సినటువంటి స్థితి ఎట్లాంటి అదే ఉండాలి, అది నిండి ఉండాలి, అది నిలకడగా ఉండాలి, అదే నిలకడగా ఉండాలి, మిగతా ఏవి కూడా దాంట్లో నిలవనటువంటి స్థితి ఏర్పడాలి. దీన్ని చెప్తున్నాడు ఆయన. యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. ఆత్మయందే వాడికి తుష్టి. మనసుతోటి ఆత్మని తప్ప మరొక దాన్ని చూడడు. ధ్యానంలో దాన్నే చూస్తాడు, ఫలము దాన్నే కోరుకుంటాడు. అది వచ్చిందంటే ఇంకా వాడికి ఏది పట్టదు, ఏది తోచదు, దేని యందు ప్రవర్తించడు. దానికి కారణం ఏమిటి?
వీడు వెనకాతలు చేసినటువంటి సేవ, వీడు వెనకాల చేసినటువంటి ఆ యోగ అభ్యాసము, యోగ సేవయ నిరుద్ధం. వీడు చేసినటువంటి ఆ యోగ సాధనతోటి ఆ రకమైనటువంటి స్థితి వీడికి లభించింది అన్నమాట. అంటూ యత్ర ఉపరమతే చిత్తం, మనస్సు ఎప్పుడు కూడా ఆత్మయందే చేరి దాని యందే రుచి కలిగి దాని యందే ఆనందమును పొంది అది తప్ప మరొకటి ఇంక ఏది నాకు అవసరము కాదు అనుకునేంత స్థితి లభించేంతవరకు వీడి సాధన సాగాలి సుమా అంటూ చేయాల్సినటువంటి సాధన దశని మరింత వివరిస్తూ శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో ముందుకు సాగుతాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.